బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ చిరంజీవి. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఇండియాలో డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సివిల్స్, గ్రూప్స్, రైల్వేస్, బ్యాంక్స్, టీచింగ్ జాబ్స్, ఏ ఎగ్జామ్ అయినా సరే కామన్ సిలబస్ అయితే ఉంటుంది. ఆ కామన్ సిలబస్ ఎలా చదవాలి, ఈ ఎగ్జామ్స్కి ఈ కామన్ సిలబస్ వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఈ కామన్ సిలబస్ చదివితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లేదా ఏ స్పెసిఫిక్ ఎగ్జామ్కి వేరు వేరు చదవాలా, అంటే యూపీఎస్సికి ఒకలాగా, లేదంటే ఎస్ఎస్సికి ఇంకోలాగా, బ్యాంకింగ్ ఇంకోలాగా, ఇలా డిఫరెంట్ చదవాల్సిన అవసరం లేకుండా ఈ అన్ని ఎగ్జామ్స్కి కూడా కామన్ సిలబస్ ఉంటుంది. ఇలా చదవడం వల్ల టైం సేవ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం పూర్తిగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్, ఎనీ ఎగ్జామ్ తీసుకుంటే మనకు కామన్ సిలబస్ ఏముంటుంది అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మీరు సివిల్స్ తీసుకోండి, బ్యాంకింగ్ ఆర్ గ్రూప్స్, రైల్వేస్, ఎనీ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, అంటే ఎనీ ఎగ్జామ్ తీసుకున్నా సరే మనకి కామన్గా ఉండేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సివిల్స్ నుంచి గ్రూప్ 4 స్థాయి ఎగ్జామ్ వరకు కూడా మనకి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో మనకి సబ్జెక్ట్ చూసుకుంటే నెంబర్ సిస్టమ్, అంటే ఇది ఎగ్జామ్ బేస్ చేసుకొని మనకి ఆ డెప్త్ అయితే ఉంటుంది. కానీ ఏ ఎగ్జామ్కైనా సరే ఈ టాపిక్స్ అనేవి కామన్గా ఉంటాయి. సెకండ్ వన్, సింప్లిఫికేషన్స్, పర్సంటేజ్, తెలుగులో శాతములు అంటారు. అదేవిధంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, యావరేజ్ సరాసరులు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, అదేవిధంగా టైమ్, స్పీడ్, డిస్టెన్స్, పైప్స్ అండ్ పైప్స్, మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్, ఆల్జిబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అండ్ పెర్మిటేషన్స్ కాంబినేషన్స్. ఇవి బేసిక్స్ మనం చదివినట్లయితే ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ అయితే లెవెల్ ఒకలాగా ఉంటుంది, బ్యాంకింగ్ అయితే లెవెల్ ఒకలాగా ఉంటుంది. అంటే డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ గమనించాలి, అన్నింటికి కామన్ సిలబస్ ఇదే, కానీ యూపీఎస్సీలోని డెప్త్ ఆఫ్ క్వశ్చన్ చాలా డెప్త్ ఉంటుంది. కానీ గ్రూప్ 4 లేదంటే ఐపీపీఎస్ నిర్వహించే క్లరికల్ ఎగ్జామ్స్కి డెప్త్ తక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ ఈ ఎగ్జామ్ కనుక, అంటే ఈ సిలబస్ కనుక ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఈ బేసిక్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని కంపేర్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. ఏమైనా వాల్యూ వేరియేషన్ ఉంటే అప్పుడు మనం ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా చూసుకున్నట్లయితే 80% సిలబస్ ఇదే ఉంటుంది. ఆ రిమైనింగ్ 20% సిలబస్ ఏదైతే ఉందో అది డిపెండింగ్ ఆన్ ఎగ్జామ్ నోటిఫికేషన్. సో కాబట్టి మీరు ఈ బేసిక్స్ చదవాలి. అయితే ఈ బేసిక్స్ అంటే ఈ కామన్ సిలబస్ చదవాలంటే బేసిక్ బుక్స్ ఉంటాయి. మీరు ఎనీ బుక్ తీసుకోండి, ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎనీ పబ్లికేషన్ బుక్స్ తీసుకొని ఫస్ట్ మీరు ఇవి మీకు కంప్లీట్ చేసినట్లయితే ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా సరే 80% సిలబస్ మీరు రెడీగా ఉంటారు. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మనకి రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇది ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే కామన్గా ఉంటుంది. దీన్నే వెర్బల్, నాన్ వెర్బల్ కూడా మనం కేటగరైజ్ చేస్తారు. ఇందులో మనకి ఎనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్, ఇందులో మళ్ళీ మనకి నెంబర్ బేస్ చేసుకొని అండ్ ఆల్ఫాబెట్స్ బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతాయి. అదేవిధంగా కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ అండ్ ర్యాంకింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ అండ్ సిలోజిజం, స్టేట్మెంట్స్, ఇందులోనే కన్క్లూజన్ అండ్ అజంప్షన్ ఉంటుంది, క్లాక్ అండ్ క్యాలెండర్స్, డేటా సఫిషియన్సీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్. సో ఓవరాల్గా మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి,
ఇది కూడా సేమ్ గతంలో చెప్పినట్లుగానే, అంటే ఇంతకుముందు చెప్పినట్లుగానే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌తో పాటు రీజనింగ్ అనేది ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే కామన్‌గా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ఏదైనా సరే కామన్ సిలబస్ ఇదే. కానీ డెప్త్ ఆఫ్ క్వెషన్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి కామన్ సిలబస్ ఏంటంటే జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ అవేర్‌నెస్. ఇందులో మనకి సబ్ టాపిక్స్ ఏముంటాయి? ఇండియన్ హిస్టరీ, మళ్ళీ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, ఇలా మనకి సబ్ కేటగరీస్ ఉంటాయి మళ్ళీ ఈ హిస్టరీలో. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, అంటే మన భారత రాజ్యాంగము గురించి ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ గురించి. అలాగే జియోగ్రఫీ, ఇండియా జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ, అంటే ప్రపంచ భౌగోళిక లేదంటే ప్రపంచ భౌతిక శాస్త్రము. అదేవిధంగా జనరల్ సైన్స్, అంటే మన ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, సోషియాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ స్టాటిక్ జీకే. ఇది కామన్ సిలబస్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది వీటి బేస్ చేసుకొని మనకి కొన్ని ఎగ్జామ్స్కి ఎంసీక్యూస్ ఉంటాయి, మరికొన్ని ఎగ్జామ్స్కి అంటే యూపీఎస్సి లేదంటే మన ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి డిస్క్రిప్టివ్ అంటే మెయిన్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ యూపీఎస్సికి ఇవి చదవడం వల్ల బేసిక్ ఫౌండేషన్ వస్తుంది తప్ప డెప్త్ అయితే సరిపోదు. గుర్తుపెట్టుకోండి, ఇది చదివితే నేను ఒక సివిల్స్ ర్యాంక్ కొట్టేయచ్చు అన్న అపోహలో ఉండొద్దు మీరు. ఎందుకు అంటే యూపీఎస్సి అనేది వేరే లెవెలు, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి నిర్వహించే గ్రూప్ 1 కూడా వేరే లెవెలు. సో అలాగే ఎస్ఎస్సి, సిజిఎల్ కూడా వేరే లెవెల్, బ్యాంకింగ్ వేరే లెవెల్. ఆ ఎగ్జామ్ బట్టి మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టాటిక్ జీకే నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఏమీ లేదు, ఇవి మన సబ్జెక్ట్స్ అన్నింటినీ కలుపుకుంటే మనకి గతంలో ఏదో జరుగుతుందో అది మారదు ఎప్పటికీ. అంటే ఫర్ సపోజ్ ఇండియన్ పాలిటీలో మనకి ఒక ఇండియన్ యాక్ట్ గురించి ఉంది 1935. అది ఎప్పటికీ మారదు. అది ఒక స్టాటిక్ జీకే. హిస్టరీ ఒక స్టాటిక్ జీకే అనుకోవచ్చు మనం, అంటే ఇది ఎప్పటికీ మారదు. అదేవిధంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి అవార్డ్స్ ఉన్నాయి కదా, మనకి భారతరత్న, తొలి భారతరత్న ఎవరికి ఇచ్చారు, ఇది మనకి స్టాటిక్ జీకే. సో ఇది మనం కంపల్సరీ చదవాల్సింది సబ్జెక్ట్స్ ఇవి చదివితే కనుక ప్రతి ఎగ్జామ్ కూడా మనం ఈజీగా అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ సబ్జెక్ట్ అని చెప్పుకుంటే కరెంట్ అఫైర్స్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే, ఎనీ ఎగ్జామ్, కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రాధాన్యత. దీనికున్న వెయిటేజ్ వేరే ఎగ్జామ్కు దీనికున్న వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది దీన్ని స్కిప్ చేయడము, లేదంటే మంత్లీ మ్యాగజైన్ చదవడము, ఇలా రకరకాలు చేస్తుంటారు. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే మీకు ఈ కరెంట్ అఫైర్స్ని చదవాలి. ఈ కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇందులో కూడా మనకు సబ్ కేటగిరీస్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అనేది నార్మల్గా చదివేయడం కాదు. దీన్ని ఎలా చదవాలి, దీని విధంగా నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీని మీద మనం ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అనేది కూడా నేను రానున్న వీడియోస్లో నేను డీటెయిల్గా చెప్తాను. అయితే ఇందులో భాగంగా మనం సబ్ కేటగిరీస్ చూసుకుంటే నేషనల్ ఈవెంట్స్ జరుగుతాయి, అంటే మన దేశంలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో అవి. ఫర్ సపోజ్ మనకి ఈ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయింది ఈ జూలై 20న. ఇందులో న్యాయమూర్తుల సంఖ్య పెంచడానికి ఒక బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. అది మనకి పాలిటీలో ఒక పార్ట్, కానీ ఇది నేషనల్ ఈవెంట్. ఇది ఒక ఎగ్జాంపుల్. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా యూకేకి కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, అదొక ఈవెంట్. లేదా ఒక బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుంది, అదొక ఈవెంట్ ఇంటర్నేషనల్ కేటగిరీలో. ఎకానమీని ఒక సబ్జెక్ట్, అంటే మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఒక టాపిక్ ఇది, అంటే ట్రెండింగ్ టాపిక్స్.
ప్రెజెంట్ వర్తమానంలో జరుగుతున్న అంశాలే మనకి న్యూసే మనకి కరెంట్ అఫైర్స్. సో అదేవిధంగా పాలిటీ, గవర్నెన్స్ అండ్ స్కీమ్స్ అంటే మన ఇండియా గవర్నమెంట్ అంటే మన భారత ప్రభుత్వం చేసే ఎనీ ఏదైనా యాక్ట్స్ కానీ, పథకాల గురించి కానీ, లేదంటే పరిపాలన సంబంధించినటువంటి అంశాల గురించి అంశాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కరెంట్ అఫైర్స్‌లోని ఇది ఎప్పుడు కూడా మారని సబ్జెక్ట్. ఇది కరెంట్ అఫైర్స్‌లోని ట్రెండింగ్ సబ్జెక్ట్. అంటే ఇది ఎప్పటికీ మారుతూనే ఉంటుంది. నిరంతరము మారుతూనే ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. అదేవిధంగా స్పోర్ట్స్, క్రీడాంశాల గురించి, అవార్డ్స్ అండ్ హానర్స్, బుక్స్ అండ్ ఆథర్స్, రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్, ఇంపార్టెంట్ డేస్, అపాయింట్మెంట్స్ అండ్ రిజిగ్నేషన్ అంటే వార్తల్లో ఉన్న వ్యక్తుల గురించి. అదేవిధంగా సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ అంటే సదస్సులు, సమావేశాలు జరుగుతుంటాయి. బ్రిక్స్ సమావేశం జరిగిందంటారు, లేదా బ్రిక్స్ సదస్సు జరిగింది ఇలా. నెక్స్ట్ రీజనల్, ఏపీ అండ్ తెలంగాణ మన ప్రాంతీయ వర్తమాన అంశాలు, తెలంగాణ గవర్నమెంట్లో జరుగుతున్న అంశాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న అంశాల గురించి కూడా చదవాలి మనం. అదేవిధంగా ఇవి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? దీని వెయిటేజ్ ఎంత? అంటే యావరేజ్‌గా మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి కంప్యూటర్స్. అంటే ఈ కంప్యూటర్స్ అనేది అన్ని ఎగ్జామ్స్‌కి ఉండదు. కొన్ని ఎగ్జామ్స్‌కి బ్యాంకింగ్ అవ్వచ్చు, లేదంటే ఎస్ఎస్సి ఇంకా అదర్ కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్‌కి అయితే కాదు. కానీ ఇది కామన్‌గా అన్ని ఎగ్జామ్స్‌కి కామన్‌గా ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే ఫండమెంటల్స్ కంప్యూటర్ గురించి ఫండమెంటల్స్ బేసిక్స్ ఉంటాయి. హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అదేవిధంగా ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ అంటే ఏంటి, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, మెమరీ డివైజెస్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్, వీటి గురించి మనకి బేసిక్స్ అడగడం జరుగుతుంది డిఫరెంట్ ఎగ్జామ్స్లో. ఇది కూడా కామన్ సిలబస్గా మనం కన్సిడర్ చేయొచ్చు కంప్యూటర్స్లోని. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ అనేది ప్రతి ఎగ్జామ్ కూడా కామన్గా ఉంటుంది. యూపీఎస్సీలోని సీసెట్లో కాంప్రహెన్సివ్ ఉంటుంది, దానికి ఇంగ్లీష్ కావాలి. అలాగే బ్యాంక్స్ ఆర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. సో ఈ ఇంగ్లీష్ కూడా మనం ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ పైన కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఇందులో మనకి గ్రామర్, వొకాబులరీ, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ ఉంటుంది. అదేవిధంగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ గురించి ఉంటుంది. అండ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ పారా జంబుల్స్. ఇవి కూడా మనకి యూపీఎస్సి, ఎస్ఎస్సి, బ్యాంక్స్ ఇంకా ఎగ్జామ్స్లో మనకి కామన్గా ఉంటుంది. దీన్ని మాత్రమే స్కిప్ చేయవద్దు. ఇక నెక్స్ట్ ఓకే, కామన్ సిలబస్ అయితే ఉంది, మరి దీని వెయిటేజ్ ఎంత? యావరేజ్గా యూపీఎస్సీ అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ ఎస్ఎస్సి, బ్యాంక్స్, రైల్వేస్, గ్రూప్స్, ఈ ఎగ్జామ్స్లో ఈ సబ్జెక్టుల యొక్క వెయిటేజ్ ఎంత ఉంటుంది? వెయిటేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ని మార్క్స్ వస్తాయి. 100 మార్క్స్కి జిఎస్ నుంచి ఎన్ని వస్తున్నాయి, అర్థమెటిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇలా వెయిటేజ్ మనకు ఉంటుంది. ఆ వెయిటేజ్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ మనకి జనరల్ అవేర్నెస్ నుంచి యావరేజ్గా 25 నుంచి 35% మనకు ఉంటుంది దీని వెయిటేజ్. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకుంటే 20% యావరేజ్గా మనకి ఎనీ ఎగ్జామ్ తీసుకుంటే 25% దీని యావరేజ్ ఉంటుంది. కొన్ని ఎగ్జామ్స్లో మనకి దీని వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ గురించి చూస్తే ఇది కూడా యావరేజ్గా సేమ్ అర్థమెటిక్తో పాటే ఉంది, 25%. నెక్స్ట్ ఇంగ్లీష్ 10 to 20%. కానీ ఇక్కడ సివిల్స్ అంటే యూపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్లో సీసెట్లో మనకి దీని ఇంపార్టెంట్ చాలా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎస్ఎస్సి, బ్యాంక్స్లో కూడా దీని వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ యావరేజ్గా నేను 20% అని చెప్తున్నాను మీతోని. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 20%, 10 to 20% ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్స్ కొన్ని ఎగ్జామ్స్లోని వెయిటేజ్ నియర్లీ 40% కూడా ఉంటుంది. కాబట్టి
ఈ వెయిటేజ్ బట్టి చూస్తే మీకు అర్థమైంది ఏంటి? కామన్ సిలబస్ చదివితే ఏ ఎగ్జామ్‌కైనా సరే మనం ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ కంప్యూటర్ అవేర్‌నెస్ లీస్ట్‌లో ఉంది. 5-10% మనకి యావరేజ్ వెయిటేజ్ వస్తుంది. ఇది ఎగ్జామ్ వైస్‌గా యావరేజ్ వెయిటేజ్. అంటే ఇక్కడ ఎగ్జామ్స్ గురించి మెన్షన్ చేయలేదు. కానీ యావరేజ్ వెయిటేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ వారీగా. నెక్స్ట్ ఈ కామన్ సిలబస్ చదవడం వల్ల ఏ ఎగ్జామ్‌కి ఎంత కవర్ అవుతుంది? ఫర్ సపోజ్ ఎస్ఎస్‌సి తీసుకుంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకుంటే యావరేజ్‌గా 95-98% సిలబస్ కవర్ అవుతుంది. అంటే ఈ కామన్ సిలబస్ చదవడం వల్ల. అదేవిధంగా ఈ కామన్ సిలబస్ చదవడం వల్ల బ్యాంకింగ్ కూడా సేమ్ 95-98% సిలబస్ కవర్ అవుతుంది. నెక్స్ట్ రైల్వేస్‌కి ఎన్టీపీసీ అవ్వచ్చు, గ్రూప్ డి ఆర్ ఏఎల్‌పి అసిస్టెంట్ లోకో పైలట్ ఈ ఎగ్జామ్స్ కూడా మనకి యావరేజ్‌గా 95-98% సిలబస్ కవర్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్స్‌కి 85-95%. ఇంకా పోలీస్, డిఫెన్స్ ఈ ఎగ్జామ్స్‌కి సేమ్ 90-95%. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి ఆర్ ఐబీఎఫ్సిఏ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్‌కి 85-95%. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కి అయితే మనకి 70-75% ఫౌండేషన్ మాత్రం వస్తుంది. అంటే ఈ సిలబస్‌ని కామన్ సిలబస్ చదవడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ కామన్ సిలబస్‌ని ఏ విధంగా చదవాలి? అసలు ఎప్పుడు చదవాలి? ఎంత టైంలో చదవాలి? అంటే ఇక్కడ మనం ఫస్ట్ క్వాంట్ అండ్ రీజనింగ్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకు అంటే ఏ ఎగ్జామ్‌కైనా సరే ఇది కామన్‌గా ఉంటుంది కాబట్టి. అంటే ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. కానీ ఇది ప్రియారిటీ ఇచ్చుకుంటే ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నాడు ఫర్ సపోజ్. ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్‌కి ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి. కానీ ఇది అర్థం కాదు. అప్పుడు కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ముందు దీనికి ప్రియారిటీ ఇవ్వండి. ఫర్ సపోజ్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి క్వాంట్ అండ్ ఇంగ్లీష్ మంచి టాప్‌లో ఉంటారు. కానీ స్టడీస్‌లో అంటే జీఎస్‌లో మనకి లోలో ఉంటారు. అంటే పాలిటీ ఆర్ హిస్టరీ, ఎకానమీ ఇందులో లో ఉంటారు. వాళ్ళు దీనికి ప్రియారిటీ ఇవ్వండి. కానీ నేను కామన్‌గా ఇచ్చే ప్రియారిటీ ఏంటంటే క్వాంట్ ప్లస్ రీజనింగ్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ కంప్లీట్ చేయండి. తర్వాత జీఎస్ జనరల్ స్టడీస్ అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకి కంటిన్యూగా ఎగ్జామ్ మనకి నడుస్తూనే ఉంటుంది ప్రిపరేషన్‌లో పాటుగా. నెక్స్ట్ లాస్ట్‌లో కంప్యూటర్స్ అండ్ ఎగ్జామ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి మనం తర్వాత కంప్లీట్ చేయాలి. కానీ ఫస్ట్ మనం ఈ ఆర్డర్‌లో మనం వెళ్తే గనక బెనిఫిట్స్ ఏంటంటే ఫర్ సపోజ్ మీరు గ్రూప్స్ అనుకుందాం. గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదాం అనుకుందాం. కానీ మన తెలుగు స్టేట్స్‌లో డిలే అవ్వచ్చు. ఏదో ఒక ఇష్యూ వల్ల ఈవెన్ క్యాన్సిల్ అవ్వచ్చు. అప్పుడు మరేంటి? మీరు ఫర్ సపోజ్ ఏపీపీఎస్సీకి లేదంటే టీజీపీఎస్సీకి గ్రూప్స్‌కి గ్రూప్ 1, 2, 3కి స్టార్ట్ చేశారు ప్రిపరేషన్. అయితే ఏదో ఒక ఎగ్జామ్‌కి మీరు ప్రిపేర్ అవుతున్నారు. కానీ అది ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. లేదంటే పోస్ట్‌పోన్ అయింది. అవుతూనే వస్తుంది, డిలే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి? నియర్లీ టైం అనేది వేస్ట్ అవుతుంది. అది 3 ఇయర్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. అంటే మీరు స్పెసిఫిక్ ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు. ఈ సిలబస్ బేస్ చేసుకొని. ఇప్పుడు ఏమవుతుంది? ఈ టైం అంతా వేస్ట్ అయింది కదా మీది. అలా కాకుండా ఈ కామన్ సిలబస్ తీసుకోండి. ఈ కామన్ సిలబస్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అనుకున్న ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వంగానే మీకు రెడీగా ఎస్ఎస్‌సి సీజీఎల్ నోటిఫికేషన్ పడింది అనుకుందాం. ఎస్ఎస్‌సి సీజీఎల్ నోటిఫికేషన్ పడింది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆల్రెడీ కామన్ సిలబస్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా సరే మీరు సీజీఎల్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. లేదు సీజీఎల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. మీకు గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది రైల్వేస్ నుంచి. అప్పుడు దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. పోనీ ఇది కూడా ఎగ్జామ్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. డిలే అవుతుంది. ఏదో ఇష్యూస్ వల్ల. మీకు ఎస్ఎస్‌సి నుంచే సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ పడిందనుకుందాం. దీనికి ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే కామన్ సిలబస్ ఇదే ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ కొంతమందికి సివిల్స్ క్వాలిఫై అవ్వాలని అనుకుంటారు. లేదా కొంతమంది ఓన్లీ గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతారు. లేదా కొంతమందికి పోలీస్ ఎగ్జామ్స్‌కి అంటే ఎస్ఐకి ఆర్ పీసీ కానిస్టేబుల్స్‌కి ప్రిపేర్ అవుతారు. వాళ్ళు కూడా డిలే అవ్వచ్చు కొన్ని సార్లు. కాబట్టి ముందుగానే మీరు ఈ కామన్ సిలబస్‌ని ప్రిపేర్ అయితే
పడిన నోటిఫికేషన్ బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు. అలా ప్రిపేర్ అవుతే ఏమవుతుందంటే మనకి టైం సేవ్ అవుతుంది. వితిన్ టైంలో మనం జాబ్ కొట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, మీకు చెప్పదలుచుకున్నది ఒకటే. టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితే టైంతో పాటు మనకి జాబ్ అనేది మనకు చాలా ఫాస్ట్‌గా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక నేను కామన్ సిలబస్ ఉంటుందని చెప్పాను కదా! ఈ సిలబస్ అనేది ఎగ్జామ్ బట్టి కంప్లీట్‌గా మారుతుంది. కానీ 80-90% అయితే కామన్‌గా ఉంటుంది. కానీ రిమైనింగ్ ఏదైతే ఉందో 10-20% అది కంప్లీట్‌గా ఎగ్జామ్ నోటిఫికేషన్ మనకుంటుంది. ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ చూసి మీరు రిమైనింగ్ అనేది మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది కంప్లీట్ 100% కామన్ సిలబస్ అయితే కాదు. కానీ 80-90% అయితే కామన్. ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో అది చెప్పినట్లుగా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పటికి మారుతూ ఉంటుంది. ఇక్కడ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఏపీపీఎస్ నుంచి ఏఎస్1 నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు. ఒక 250 పోస్టులు ఉన్నాయంటున్నారు. దీనికి కామన్‌గా జీఎస్ ఉంది. అంటే మీరు కామన్ సిలబస్ కంప్లీట్ చేసుంటే ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఓన్లీ స్టాటిస్టిక్స్‌కి లేదంటే ఎకనామిక్స్, కంప్యూటర్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మీరు కామన్ సిలబస్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఇది ఒక బెనిఫిట్ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ ఎగ్జామ్ చూజ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. కానీ నేనేం చెప్పదలుచుకున్నదేనంటే కామన్ సిలబస్ కవర్ చేస్తే మీకు ఎగ్జామ్ వచ్చినా సరే ప్రిపేర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి విత్ స్మార్ట్ ప్రిపరేషన్ వేలో. ఒక స్మార్ట్ స్ట్రాటజీ మెయింటైన్ చేయండి. అందరిలా కూడా మీరు అదే ట్రాప్‌లో వెళ్ళొద్దు. ఫస్ట్ ఎగ్జామ్‌కున్న ఈ సిలబస్‌కి ఏదైతే చెప్పిన సిలబస్ ఉందో ఆ సిలబస్‌కి బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ తీసుకొని కంప్లీట్ చేయండి ఫస్ట్ బేసిక్స్. ఆ కంప్లీట్ చేసిన తర్వాత నోటిఫికేషన్‌కి మీరు వెళ్ళండి. అంటే ఫర్ సీజీఎల్, ఎస్ఎస్‌సి, సిహెచ్ఎస్ఎల్ ఆర్ రైల్వేస్ ఆర్ బ్యాంక్స్. ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ నోటిఫికేషన్ మీరు వెయిట్ చేయకుండా వచ్చిన నోటిఫికేషన్ రాయడం వల్ల మీకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మీ ప్రిపరేషన్‌ని స్మార్ట్ వేలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన ఐడ్రీమ్ ఎడ్యుకేషన్ నుంచి ఇక నుంచి కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ అవ్వచ్చు, ప్రిపరేషన్ స్ట్రాటజీ, జాబ్ అప్డేట్స్, డైలీ కరెంట్ అఫైర్స్‌ని ఒక ఇన్నోవేటివ్ వేలో, స్మార్ట్ ప్రిపరేషన్ వేలో ఒక వీడియో సిరీస్‌ని లాంచ్ చేయబోతుంది. ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. స్టే ట్యూన్ ఆన్ ఐడ్రీమ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.